సాయంత్రం టిఫిన్కి అండి గుప్పుడు పెసరపప్పు వేసాను, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కారం, పసుపు వేసానండి. చింతపండు బదులు చిన్న మామిడికాయ ముక్క ఉంది, అది వేసేసాను. చింతపండు తింటే కాళ్ళనొప్పులంట. సరే సీజన్లో మామిడికాయ దొరుకుతుంది కండి. ఆ మామిడికాయ వేసి మూత పెట్టి 2 విజిల్ తర్వాత మీద తాలింపు వేసుకుంటండి. ఇడ్లీకి, దోశకి అన్నిటికీ బాగుంటుంది. ఇది ఇంట్లో చేసిన పెసరపప్పు అండి. విలేజ్లో చిరివాడ మా అమ్మమ్మ గారి ఊళ్ళో సాయంత్రం అంటే పెసరపప్పు వండుతారు. మాకు కూడా చెన్నై ఇచ్చిన అలవాటు పోలేదు. ఇదండి రాగి ఇడ్లీ, రాగి పిండి, మినపప్పు ఒకటైతే 2 రాగి పిండి అండి, ఒక గుప్పుడు 2 గుప్పులు ఇడ్లీ రవ్వ వేసి రాగి పిండి అండి రాగి ఇడ్లీ వేస్తాను. పప్పు మీద తాలింపు వేసి అటు గుడికి వెళ్దామని ఏదో అండి సాయంత్రం అవుతే కాసేపు అటు ఇటు వెళ్ళొద్దామని అనిపిస్తుంది. కాళ్ళు కొంచెం సాగుతాయండి. ఏదో గుడికి వెళ్ళి కూర్చుంటాం మనశ్శాంతి. ఇంట్లో తొందరగా పని చేసుకుంటా అండి. నిన్న సాయంత్రం బయలుదేరా, జోరున వర్షం. ఇప్పుడు కూడా చల్లగానే ఉందండి ఇవాళ. ఏదో అటు వెళ్ళొద్దాం అనేసి తొందరగా వంట చేస్తున్నానండి. దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఇడ్లీ వేసేసండి అలా గుడికి వెళ్ళి వస్తానండి. ఎక్కడన్నా ఏదైనా దొరికితే షూట్ చేసి మీకు చూపిస్తా.